ఇప్పుడు మన అధిపతులు మహానగరించిన శ్రీ జిల్లా తండ్రి గారు మరి వాటి ఏర్పాటు చేసినటువంటి కళావేదికను ఆశీర్వదిస్తారు. కాబట్టి అందరూ నిలబడి భక్తి శ్రద్ధలతో ఇచ్చిన ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొని అక్కడ మనందరూ కూడా దిగుబడి కోసం ప్రారంభించుకున్నాం. దావీదు రాజు గౌరవ వస్త్రులు ధరించి సంగీత నాదములతో రాత్రి వాడికి ప్రభు మనస్సు ముందు నడిచి దైవ అనుగ్రహాన్ని పొందాడు. సర్వశక్తుల ఈ కళ వేదికను ఆశీర్వదించండి. ఈ కళ వేదికను వినియోగించిన వారందరూ మీరు వసతిని వారితో మహిమపరచుటకు శక్తిని అనుగ్రహించండి. దావీదు రాజు ఏ విధంగా మీరు స్తుతించి కీర్తించారు. ఇక్కడ చేరిన వారందరూ మీరు స్తుతించి ఆరాధించినప్పుడు ఈ కళ వేదిక అనేక సందర్భాలలో వాక్య బోధనకు నిశ్చితాన్ని ప్రకటించుటకు వేదికగా మార్చబడినట్టు నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తుల పవిత్ర అందరినీ కూడా గట్టిగా చెప్పగలుగుతూ ధన్యవాదాలు చెబుతా ఆశీర్వదించినట్టుగా ఈ ఆశీర్వాదము మనకు ఇక్కడ నిలిచినట్టుగా సంతోషంగా గట్టిగా సభలు ప్రతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పాల్గొంటూ ఈ యొక్క భక్తి భావనతో దివ్యమైన పూజలో మనందరికీ కూడా ప్రారంభించుకుందాం. ఈనాడు మన ఈ పట్టూరు గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణ నూతనీకరణమంతయు కూడా ఆశీర్వదించి మరి మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము చదువుకునేటువంటి బిడ్డలకు జ్ఞానం పొందాలని, కుటుంబాల్లో శాంతి సమాధాన భాగ్యాలు ఉండాలని, పాటి పంటలు చేపట్టు వారి జీవితాలలో భూమి ఆశీర్వదించబడి మూలంతలుగా ఫలించబడాలని, ఈ యొక్క దేవాలయ ప్రాంగణము మనందరి జీవితాల్లో కూడా భక్తి భావాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పెంపొందించేలా ఉండాలని మంచి మనస్సుతో ఎన్నో పనులున్నా కూడా ప్రకటన పెట్టి మన సంఘం మీద ప్రేమతో మరి మన విచారణ గురువులు గురుశ్రీ ఫాదర్ రాజేశ్వర ఆహ్వానించగా
తండ్రి గారు సమయాన్ని చేకూర్చుకొని ఎన్ని పనులున్నా కానీ ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మళ్ళీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మహాఘనత వహించిన శ్రీ చిన్నావతి భాగ్య తండ్రి గారికి మరొక గట్టిగా కరతాల ధ్వనులతో ధన్యవాదాలను తెలియపరుస్తా. మన గ్రామము, మన కుటుంబాలు, అదే విధముగా ఈ విశాల గ్రామాలన్నీ కూడా దీవింపబడాలని మనందరి కోసం ప్రార్థించమని మరి తండ్రి గారికి విన్నపాలు చేసుకుంటూ దేవుని కోసం ప్రారంభించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ప్రియమైన విచారణకర్తలు ఫాదర్ లెఫ్ట్ రాజేష్, ప్రియమైన ఫాదర్స్, ఫాదర్ బోస్, ఫాదర్ రాజ్, ఫాదర్ కిరణ్, ఫాదర్ క్రాంతి, ఫాదర్ కృష్ణరెడ్డి మరియు ఫాదర్ మనోజ్, ప్రియమైన పట్టూరు గ్రామ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, యువకులారా, మరి ఈనాడు ఎంతో ఆనందంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకిస్తూ వాటిని దేవునికి అంకితం చేసుకుంటూ ఆశీర్వదించుకుంటూ మనం ఈ పూజ వేదిక మీదకు ఇక్కడికి చేసి ఉన్నారు. ఎంతో సంతోషం. ప్రియ సహోదరి సహోదరులారా, ఊరు బయటకు వచ్చి ఎంతో ప్రేమతో ఆదరణతో మరి ముఖ్యంగా పూలతో మీ మనస్సును, మీ మంచితనాన్ని, మీ అనురాగాన్ని, ప్రేమను ఆ విధముగా మరి బిషప్ గారి పట్ల, గురువుల పట్ల వ్యక్తపరుచుకున్నందుకు దేవుని యొక్క ఆశీస్సులు మీకు ప్రత్యేకంగా అందజేస్తున్నాను. మీ ముఖాలు ఎంతో ఆనందాన్ని నేను చదివి చూస్తాను. గంతు వేస్తూ ఉన్నటువంటి యువకులు, కోలాటం ప్రదర్శిస్తున్నటువంటి మరి యువకులు ఎంతో ఆనందంతో ఇక్కడి వరకు మరి వస్తుంటే వాళ్ళ అందరికీ ఒక సందేశాన్ని వదిలివేశాను. ఏంటి అని అంటే, మా గ్రామంలో ఉన్నటువంటి భక్తుల గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని మేము నూతనీకరించుకున్నాం. లోపలి భాగం మేము శుభ్రం చేసుకున్నాం. అలాగే బయటకు వచ్చినట్లయితే ప్రహరీ గోడ కట్టుకున్నాం. ఆ ప్రహరీ గోడ మాత్రమే కాదు, ఒక మరి సింహ ద్వారాన్ని కూడా నిర్మించుకున్నాము. ఇవన్నీ కూడా దేవుని అనుగ్రహం వల్ల, దేవుని యొక్క ఆశీస్సుల వల్ల మనం తయారు చేసుకుంటూ నాడు వాటిని అన్నింటినీ దేవుడిని అంకితం చేసుకుంటూ, ప్రతిష్ఠించుకుంటూ, ఆశీర్వదించుకుంటూ మరి పూజ వేదిక, కళా వేదిక ఉన్నటువంటి ఈ పీఠంను సమీపించి కాబట్టి దేవునికి ధన్యవాదాలు. దేవుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ ప్రభు దీవెనలు మనకు ఎల్లప్పుడూ లభించాలి అన్నటువంటి దాని వెనకాల దాగి ఉన్నటువంటి మరి గొప్ప రహస్యం. మీ అందరినీ ఎంతగానో ప్రియ సహోదరి సహోదరులారా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇవన్నీ చేసుకొని దేవునికి మరి స్థితిలో అర్పించడానికి పూజలో మరి ఇక్కడ పూజలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపించడానికి, ప్రేరేపించడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి మరి ఎంతో కష్టపడినటువంటి మరి ముఖ్యం రాజేష్ ఫాదర్ కూడా ఒకసారి గుర్తుగా చెప్పడంతో మనం అభినందించుకోవడానికి ఆశీస్సులు వారికి అందజేస్తున్నాం. ఈ పూజలో ప్రత్యేకంగా నేను మీకోసం ప్రార్థిస్తాను, మీకోసం ఈ పూజను అర్పిస్తాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించాలి అని మనసారా కోరుకుంటాను. అదేవిధంగా క్రైస్తవ బిడ్డలుగా మరి మీరు సాక్ష్యాన్ని ఇచ్చి ప్రభుకి సాక్షిభూతులైనటువంటి మరి విశ్వాస పాత్రులుగా, ఆయన యొక్క శిష్యులుగా ఈ గ్రామంలో జీవిస్తూ ఎంతో మందికి ఆదరణగా ఉంటారు అన్నటువంటి దాన్ని మరి ఏనాడు కూడా మరచిపోతున్నారు.
మనం ప్రదక్షిణలో వస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలందరూ కూడా గమనించారు. మనం ఎంతో ఆనందంతో ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణాన్ని నూతనీకరించుకున్నటువంటి కార్యాన్ని వాళ్ళందరికీ తెలియజేశారు. ఆ విధంగా వీళ్ళకి ఇంత అభిమానమా, ఇంత ప్రేమనా, ఇంత దేవుని పట్ల విశ్వాసమా, అది నిర్మించుకున్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది అన్నటువంటి విధంగా వారికి ఒక సందేశాన్ని వదిలివేసి ఇక్కడికి విచ్చేస్తున్నాం. కాబట్టి ఈ పూజలో అదే ఆనందంతో, అదే ఉత్సాహంతో, అదే విశ్వాసంతో మనం పూజలో పాల్గొని దేవునికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన మనకు చేసిన ప్రతి మేలుకి గాను కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఇది మన దేవాలయం, మన ఆలయం. మన ఆలయాన్ని మనమే శుద్ధి చేసుకోవాలి, మన ఆలయాన్ని మనమే నిర్మించుకోవాలి, మన ఆలయాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ ఆలయంలో పూజలు జరగాలి, ఈ ఆలయంలో ప్రార్థనలు జరగాలి. ఇక్కడ ఎల్లప్పుడూ దైవ ఆరాధన మాత్రమే జరగాలి. మరణి మనం మధ్యలో ధ్యానించుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని అందజేద్దాం. ఈనాడు మనం ఇంకొక పండుగను కూడా చేసుకుంటున్నాం. యేసు ప్రభు పరలోకానికి తీసుకుపోబడినటువంటి రోజు కొనియాడుతున్నాం. మోక్షారోహణం. యేసు ప్రభు మోక్షారోహణమైనటువంటి ఆ యొక్క పండుగను ఎంతో గొప్పగా తెలుసభ మరి జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంలో క్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయన వారికి బోధిస్తూ మరి ఒక మేఘం ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ విధంగానే ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు, మరి మేఘం నుండి మళ్ళీ కిందకు వస్తాడా అని అటే చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు పరలోకం నుండి దేవునిచే పంపబడ్డారు. ఆ పంపబడినటువంటి వాళ్ళిద్దరూ కూడా వీళ్ళతో అంటున్నాడు, గలిలేయులారా, ఎందుకు మీరు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభువును చూస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా మీ మధ్య నుండి పరలోకానికి వెళ్ళాడు, అదే మాదిరిగా మరలా తిరిగి వస్తాడు. ఒక రాజుగా తిరిగి వస్తాడు. ఈ రాజ్యాన్ని ఆయన మరి ఒక న్యాయ నిర్ణేతగా వస్తాడు. ఆయన విశ్వాసానికి బహుమతిని అందజేయడానికి వస్తాడు. విశ్వసించినటువంటి వాళ్ళకి ఆయన శిక్షను ప్రకటించడానికి వస్తాడు. ఆ విధంగా ఏ విధంగా భూలోకానికి వచ్చాడు, ఆ విధంగా పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు ప్రభు అని వాళ్ళు తెలియజేశారు. ఈ విధముగా వెళ్ళండి, మీరు వెళ్ళి ఇక్కడే ఉండకుండా వెళ్ళి ఆయనకు సాక్ష్యాన్ని పలకండి. ఆ నిజంగా దేవుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు, పరలోకం నుండి వచ్చి మళ్ళీ అక్కడికే చేరినటువంటి వాడు, చనిపోయి సమాధిలో 3 రోజుల నుండి సజీవంతో లేచినటువంటి వాడు, లేచి వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళలే. 40 రోజులు ఈ భూలోకంలో ఉండి తన శిష్యులు కనిపించి వారి విశ్వాసాన్ని పటిష్టపరిచాడు, గట్టి చేశాడు. వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా ప్రజలందరి ముందు వాళ్ళు మరి భయపడకుండా ప్రజలకు సాక్ష్యం ఇచ్చేటువంటి విధంగా వారిని తయారు చేస్తున్నారు. కాబట్టి ఎంతో గొప్ప విషయం, ఎంతో గొప్ప కార్యం దేవుడే దిగి వచ్చాడు. మరలా దేవుడే పరలోకాన్ని చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. అనగా మనం ఇక్కడ శాశ్వతం కాదు అన్నటువంటిది ఆయన తెలియజేస్తున్నాడు. ఎక్కడ మరి శాశ్వతం అంటే పరలోకం మనకు శాశ్వతం. మరి ఈ భూలోకంలో మనం ఏం చేయాలి అనేది పర్మనెంట్ మరి స్థానం మనకు కాదు. ఇక్కడ ఒక 70-80 సంవత్సరాలు జీవిస్తాం, వాటి తర్వాత కన్ను మూస్తాం, చనిపోతాం, ఈ భూమిలో మట్టిలో కలిసిపోతాం. ఆత్మ ఉంటే చూసారా ఈ శరీరంలో, ఈ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. నేను క్రైస్తవ బిడ్డగా విశ్వసించినట్లయితే ఆయన ముందు నిలబడుతూ ఉంది, ఆయనచే ఆహ్వానింపబడుతూ ఉంది. పరలోకంలోనికి రండి, లోపలికి రండి అని తీసుకొని పోతున్నారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఈనాడు పరలోకానికి ఎక్కి అక్కడే మనకు స్థావరం, ఒక స్థలం సంపాదించడానికి మన కోసం కేటాయించడానికి వెళ్ళాడు. కావున తన శిష్యులు ఎంతో బలహీనైనా కానీ
వారికి శక్తిని, బలాన్ని ఇచ్చి వారిపైనే తన తెలుసభను నిర్మించుకున్నాడు. బలహీనులపై నిర్మించుకున్నాడు. వాళ్ళ విశ్వాసం ఎంతో పటిష్టమైనది, గొప్పది. పేతురుని చూడండి, పౌలుని చూడండి, వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభువుకి జీవం అందించారు, ప్రాణత్యాగం చేసుకున్నారు, అర్పించుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కళ్ళారా చూశారు క్రీస్తు ప్రభు. ఆయన చనిపోయి లేచాడు కాబట్టి అంతకంటే ఇంకా మనకి ఎక్కువ ఏం కావాలి. మనం కూడా ఆయన కోసం చనిపోతే ఆయన పరలోకాన్ని మనకు రాసిస్తారు, పరలోకంలో వారసులుగా చేసుకుంటారు అన్నటువంటి దాన్ని ఆయన మనకు సందేశాన్ని అందించి పరలోకాన్ని తీసుకొని పోగొట్టినారు. అటువంటి ప్రభు శిష్యులు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన నమ్ముతూ ఉన్నటువంటి వాడు ఎవరైతే బ్రతికి ఉండగా నన్ను విశ్వసిస్తాడో చనిపోయినా ఆయన నా రాజ్యంలోనికి వస్తాడు, నిత్య జీవాన్ని పొందుతాడు అని ప్రభు అంటున్నారు. అటువంటి ప్రభువుని ఈ పూజలు మనసారా వేడుకుందా మన పాపాలు మన్నించమని ప్రత్యేకంగా ప్రార్థించుకున్నాం. మరి ఆ ప్రభు మనకు క్షమను దయచేయమని మన పాపాలు ఒప్పుకుంటూ మరి ఈ పూజలో భక్తియుతంగా పాల్గొన్నారు. మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుకొనుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వరుని మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరుని మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 सर्वशक्तिगलमु सर्वेश्वर पवित्र सुख शांतुलतो मम्मु आनंदिंपजेयु भक्तिवंतమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టము ఏమైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మారోహణం మాకంటే ముందు మా శిరస్సు మహిమతో మహిమలో ప్రవేశించిన తామునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకంతో చేరినట్లు అనుగ్రహించు
మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మహాపుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయచున్నాము. మొదటి పట్టణం అపొస్తలుల కార్యము 1-14 వరకు. ఓ తెఫయలారా, నా మొదటి కన్నును చూసి యేసు పనులను బోధించిన విషయంలో అన్నిటిని గురించి రాసితిని. ఆయన పరలోకమునకు చేరుకొనబడిన దినము వరకు తనకు ఎన్నుకున్న అపొస్తలులు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 4వ దినమున పాటు తన స్వయంగా వారికి కనిపించుచు తన సజీవుడైన వారికి పలు విధులుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యం గురించి వారికి బోధించును. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లా ఆజ్ఞాపించును, మీరు ఇశ్రాయేలును విడిచి వెళ్ళగా నేను మీకు తెలియపరచినట్టు నా తండ్రి చేసిన ఆ వాగ్దానము కొరకు వేచి ఉండును. ఏలైనా యెహోవా నీటితో బాప్తిసమిచ్చును, కానీ కొన్ని దినములు మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదు. అపొస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభువా, ఇప్పుడు మీరు ఇశ్రాయేలుకు రాజ్యమును పునరుద్ధరించుదురు అని అడుగగా, యేసు వారితో, కాలమును సమయమును నా తండ్రి తన అధికారంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి తెలుసుకొనుటకు మీ పని కాదు. ఆయన పవిత్రాత్మ మీపై వచ్చుచున్నప్పుడు మీరు శక్తి
రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. రక్షణను శిరస్త్రాణముగను దేవుని వాక్కును ఆత్మయసేగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనలతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో వెనుకగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరు రహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశం కలిగినట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను కనుక నేను దానిని గూర్చవలసినంత ధైర్యంతో ప్రకటించినట్లు ప్రార్థింపుడు. దైవ సేవలో మన ప్రియ సహోదరులను విశ్వాస పాత్రలనై సేవకుడను తుదికు నేను ఎట్లు జీవించుచున్నానో సమస్తమును మీకు తెలియజేయగలడు. కనుక ఇచ్చట మా అందరి జీవితమును మీకు వివరించి మీ హృదయములకు ధైర్యం చేకూర్చుటకై అతనిని నీ వద్దకు పంపుచున్నాను. తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసముతో కూడిన సహోదరులకు అందరికీ శాంతిని ప్రేమను ప్రసాదించునుగాక. తరిగిపోని ప్రేమతో మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించు వారందరికీ దేవుని కృప తోడుగా ఉండునుగాక. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 పవిత్ర సువిశేషములోని ప్రభువానికి మహిమ కలుగునుగాక. అధ్యాయము 46వ వచనం నుండి 53వ వచనం వరకు పునీత లూథర్ గారు రాసిన సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
46 నుండి 53 వరకు. క్రీస్తు కష్టములు అనుభవించిననియు మూడవ రోజు మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. దీనికి అన్నింటికి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానములు మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముని ఉండు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, గురువులారా, కన్యస్త్రీలారా, ఈరోజు మనం బొట్లూరు గ్రామంలో ఈ యొక్క నూతనీకరించుకున్నటువంటి ఆలయం మరియు ఈ ప్రహరీ గోడ, సింహద్వారం వీటన్నిటిని కూడా ఆనందించుకొని ఆశీర్వదించుకొని ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మనం ప్రదక్షిణలో ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి టపాసులు మోగించుకుంటూ అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గ్రామంలోనికి మన కాలనీలోనికి మనం ప్రవేశించాము. దాని వెనుక ఒక గొప్ప అర్థం ఉంది, పరమార్థం ఉంది. అదే దేవుని బిడ్డలమైనటువంటి మనం సాక్ష్యాన్ని పలుకుతూ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా ఇక్కడ ఈ ఆలయంలో మేము ఆరాధన జరుపుకోబోతున్నాం, ఆనందిస్తున్నాం, దివ్య పూజలో పాల్గొనబోతున్నాం అన్నటువంటి సమాచారాన్ని సందేశాన్ని అందరికీ అందజేస్తూ చేసి జీవితంలో మనం ఒక దశ నుండి మరో దశకు మారుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట బలవంతంగానైనా సరే మన పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త రకమైనటువంటి ప్రవర్తన సరళిని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. పసితరంలో మనల్ని ఎత్తుకోవాలి, అన్నం తినిపించాలి. బాల్యంలో మనం మన తల్లిదండ్రుల చేతుల్లో పట్టుకొని నడుస్తూ ఉంటాం. కౌమార దశ నుండి యవ్వన ప్రాయంలో అడుగుడే ముందు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలని భావిస్తూ మరి ముందుకు సాగుతాం. కానీ మనకు ఇంకొకరు మార్గదర్శకం, సహాయం అవసరం అవుతూ ఉంది అన్నటువంటి దాన్ని ఏనాడు కూడా మరచిపో. వయోజన అయ్యాక మనంతా మనమే మన పనులను నిర్వహించుకోగలం అన్నటువంటి నమ్మకం మనలో ఏర్పడుతుంది. అయితే మన విశ్వాస జీవిత బాల్యంలో మాత్రం మనకు ఎల్లప్పుడూ దేవుని యొక్క తోడు అవసరం అన్నటువంటి దాన్ని గమనించాలి. ఆయన లేకుండా మనం ఏది కూడా చేయలేదు అన్నటువంటి దానిని గమనించాలి. విశ్వాసం అన్నటువంటిది ప్రభు పట్ల మనం వ్యక్తపరుచుకోవాలి.
ఆ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది అన్నటువంటి దాన్ని మరచిపోకూడదు. మన ఆత్మీయ సంబంధాన్ని స్వయంగా నిర్ణయించుకోలేము కాబట్టి మన ప్రభుపై ఆధారపడి జీవిస్తున్నాం. అదే ఈనాడు ప్రభు మోక్షారోహణ సమయంలో మన అంతరంగంలో ఒక నూతనమైనటువంటి దైవ సాన్నిధ్యం సాక్షాత్త మనకు అనుగ్రహించబడి తన శిష్యులను ఆయన పిలుచుకొని వారి చివరి దర్శనాన్ని అందించి వారితో ముచ్చటిస్తూ వారి విషయాలన్నీ తెలియజేస్తూ వారిని బలపరుస్తూ వారికి ఆత్మ అనుగ్రహం బలం మీకు లభించేంత వరకు కూడా జెరూసలేము స్థితి నుండి బయటకు వెళ్ళమాకు అని ప్రభు వారికి తెలియజేస్తున్నారు. అనగా ఆత్మశక్తి మీకు లభించాలి, ఆత్మ అనుగ్రహం మీలో ప్రవేశించాలి, ఆత్మ వరాలు మీకు అందజేయబడాలి, ఆత్మ అనుగ్రహాలు మీకు వసంగా ఉండాలి. అపోస్తలుల కార్యంలోనే మరి పవిత్రమైనటువంటి సర్వేశ్వరుడు దిగి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఆయన ఆత్మ రూపంలో పావుల రూపంలో దిగి వచ్చినప్పుడు వాళ్ళ శక్తిని అన్య భాషల్లో మాట్లాడారు. అన్ని నాలుకలు ఉండి వాళ్ళందరూ ప్రవేశించి మరి ఒక బలమైనటువంటి ఒక గాలి మాధురిగా వారిని ఆవరించి బలపరిచి, అందుకే ప్రభు వారితో కూడా అంటున్నాడు, నేను పరలోకములకు వెళ్ళిపోయిన తర్వాత నా తండ్రి నాకు తెలియపరిచినటువంటి విధముగా ఆత్మ అనుగ్రహాన్ని మీకు దయచేస్తాను, ఆత్మ వరాన్ని మీకు ఇస్తాను, ఆత్మచే అభిషేకింపబడతాను, ఆత్మచే జ్ఞానస్నానాన్ని పొందుతాను. వాటి తర్వాతనే బలాన్ని పొందినటువంటి మీరు మరి దేశ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మరి సువార్తను అందరికీ అందించాలని ఆ శక్తి, ఆ బలం, ఆ ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు దయచేస్తాడు అన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సాక్ష్యం పలికేటువంటి కాలం ఇది సహోదరి సహోదరు. యేసు ప్రభు తన శిష్యుల్ని వదిలివేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. మోక్షారోహణ వైపు తండ్రి గుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని ఇవ్వడానికి మనల్ని తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మనం కూడా ఆయన శిష్యులుగా మరి భూలోకంలో సాక్ష్యాన్ని పలకాలి. అదే మరి పునీత లూకాసు గారి తన గ్రంథంలో ఎంతో చక్కగా ఈ మోక్షారోహణ ఘట్టాన్ని గురించి ఆయన మనకు రాస్తూ ఉన్నాడు. మరి ఇంకా సువార్తలంతగా ఈ లూకాసు గారు రాసినటువంటి విధముగా వాళ్ళు రాయలేదు. ప్రభు మోక్షానికి ఎంతమంటాన్ని వారు సంబరం ఆశ్చర్యాలతో తిలకించారు. వారు నోళ్ళు తెరచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. మరి వారు మెడలు వెనక్కి మరి అనుకుని ఆ ప్రభువుని చూడగలుగుతున్నారు. కళ్ళలో ఆ కాంతి పడినప్పుడు సూర్యుని కాంతి కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ కాంతి రేఖలు వాళ్ళ కళ్ళను తట్టుకోలేక చేతులు అడ్డం పెట్టుకొని ఆ విధంగానే చూస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఇద్దరు వ్యక్తులు వారికి కనిపించి ఇప్పుడు ఏమి జరగబోతుంది అన్నటువంటి ఆశ్చర్యంతో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చూసినటువంటి దృశ్యంలో ఓ ఇద్దరు మరి వ్యక్తులు అక్కడ వాళ్ళకి కనిపించి వాళ్ళతో ఈ విధముగా అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు అంటే, గలిలయ వాసులారా మీరెందుకు నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీరెందుకు మీ మెడలను నొప్పి పుట్టేలా అలా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోతున్నారు? ఊరకాల నిలబడి వీక్షించేదానికంటే వెళ్ళి మరి ఆయన యొక్క కార్యాన్ని, ఆయన యొక్క పనులు, ఆయన చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు ఇతరులకు తెలియజేయండి అని ఆ దూతలు తెలియజేస్తున్నారు. వారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఆయన స్తుతి ఆరాధన వారి సలపడం మొదలుపెట్టారు. ఇక మరి అంచనాలతో ఊహలతో
ఈ లోక సంబంధమైనటువంటి పదవులు మరి సంపదను పొందాలి అన్నటువంటి కోరికలు తీర్చుకోవాలన్నటువంటి ప్రభు యేసుని అనుసరించడంలో అర్థం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పరమార్థం కూడా ఉండదు. క్రీస్తునాథుని అనుసరణ అంటే ఆయనకు సాక్ష్యాన్ని ఇవ్వాలి, ఆయన గురించి చాటి చెప్పాలి. మేము క్రైస్తవ బిడ్డలు, మేము క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు, మేము జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వాడు, క్రీస్తు విశ్వాసులు తెలియనటువంటి మీ స్నేహితులకు అందరికీ కూడా మనం ఒక వాక్యాన్ని వారికి ఆలోచించాలి, సాక్ష్యం పలకడం. అదొక సాహసోపేతమైనటువంటి కార్యం. సాక్ష్యం పలకాలి ఏంటంటే ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయం. బాహటంగా ప్రకటించాలి అంటే పేతురు, యోహాను, పౌలు గారి వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితాలు అపోస్తల కార్యాలు చదువుకుంటే మనకు వాళ్ళు పడినటువంటి కష్టాలు మనకు మరి క్షుణ్ణంగా మరి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి సాక్ష్యం పలకాలి అంటే ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి పని. ఆయనను అనుసరించడం ద్వారా నీలో కలిగేటువంటి రూపాంతరాన్ని, ఆ యొక్క రూపాంతరాన్ని, మార్పును మనం ఇతరులకు చాటి చెప్పాలి. ఆయన అనుసరిస్తూ ఉన్నాము అని అంటే ఆయన ఉన్నటువంటి మంచితనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభు దేవుడిని నమ్ముతూ ఉన్నాం. ఆ యొక్క మంచితనం అనేది మనం రూపాంతరం చెంది ఒక మంచి మనిషిగా ఇతరులకు ఒక మంచి వాక్యాన్ని అందించడానికి మనము ప్రయాసపడాలి. నీ చుట్టుప్రక్కల, నీ గ్రామంలో, ఈ నగరంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క మంచితనాన్ని చాటి చెప్పాలి అన్నటువంటి సాక్ష్యం పలకడం అనేది దాని అర్థం. మన కుటుంబంలోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క కాలనీలోనే కాదు, మన గ్రామంలో, మరి బయట ఇంకా వేరే దేశాల్లో కూడా మనం అవకాశం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభుత్వం గురించి చాటి చెప్పుకోవాలి. అదే సాక్ష్యం ఇవ్వడం అంటే అది మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుల సేవ కర్తవ్యాన్ని కూడా మరి ఇతరులతో పంచుకోవాలి, సాక్ష్యం ఇవ్వడం. మరి రెండవది సేవ కార్యక్రమాన్ని క్రీస్తు ప్రభు ఆయన గురువు, బోధకుడు, రాజు అయినా కానీ తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటాడు. కడగా భోజన సమయంలో లేచి తొట్టుకుండా పెట్టుకొని నడుముకి వాళ్ళ పాదాలను కడుగుతున్నాడు. గురువా నీవు మా పాదాలు కడగడం అని పేతురు అడుగున్నప్పుడు నేను నీ పాదాలు కడగాలి తప్పదు. వద్దు ప్రభు, కడగడంలో నీకు నాలో భాగం లేదు అని. అయితే నా పాదాలు మాత్రమే కాదు, నా శరీరం మొత్తం కూడా కడగండి, కాలు చేతులు కూడా, నా ముఖం కూడా కడగండి. స్నానం చేసినటువంటి వాడు శుద్ధులై ఉంటారు. కాబట్టి ఇవన్నీ కడుపు అవసరం లేదు, ఈ కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది ప్రభు. కాబట్టి అటువంటి గురువు, అటువంటి బోధకుడు, అటువంటి దేవుడు అయినా తన శిష్యుల పాదాలు కలిగాడు. కాబట్టి సేవా కర్తవ్యాన్ని మనం కూడా చేయాలి అన్నటువంటిది ఆయన పునరుద్ధానమైనటువంటి ప్రభు, మహిమోపేతుడైనటువంటి ప్రభు, మరి మోక్షారోహణానికి మోక్షారోహణమైనటువంటి ప్రభు, మోక్షానికి ఎత్తమైనటువంటి ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఓ వయస్సు మళ్ళినటువంటి వ్యక్తి మరి తీవ్ర అస్వస్థతకు పొదిగి కుటుంబం నడిపించకుండా 96-97 సంవత్సరాలు గడిచిన తర్వాత తన కుమారులందరినీ పిలుచుకుంటూ ఉన్నాడు. అయ్యా ఎక్కడ నచ్చిన కుమారుడు ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నా నాన్న, ఇదిగో నీ కాలు దగ్గరే, నీ మనసు దగ్గరే ఉన్నాను అని. రెండవ కుమారుడు ఏడుగా అని అంటే ఇదిగో నీ మనసు పక్కనే ఉన్నాను. మూడవ కుమారుడు ఏడు ఎక్కడున్నాడు అని అంటే ఇదిగో నీ తలాపనే ఉన్నాడు. మరి మీరందరూ ఎందుకు ఇక్కడే ఉన్నారు? బిజినెస్ ఎవరు చూసుకుంటూ ఉన్నారు? వ్యవసాయం ఎవరు చూసుకుంటూ ఉన్నారు? మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చూసుకుంటూ ఉన్నారు అని చెప్పి వారిని బోధిస్తున్నాడు, వాళ్ళని ఉద్బోధిస్తున్నాడు, పంపిస్తున్నాడు. నేను బాగానే ఉన్నాను ఇక్కడ, మరి మీరు వెళ్ళండి, ఆ పనులు చూసుకోండి అని ఒక తండ్రి వారికి ఆహ్వానిస్తుంది. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక తండ్రి ఆ విధమైనటువంటి కార్యాలు అప్పగించినప్పుడు మరి క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క కార్యాన్ని చేయమని తన శిష్యులకి బోధిస్తున్నారు. తన
కార్యాలు చేయాలి అంటే మరి ఆయన కార్యాలు మనం చేయగలమా? అద్భుతాలు చేయగలమా? బోధించడం చేయవచ్చు, అద్భుతాలు చేయగలమా? అటువంటి శక్తి మనకు ఉందా? ఆయన చేసినట్టు మనం చేయగలమా? రొట్టెలను మరి రాళ్ళను రొట్టెలుగా మార్చగలమా? నీటిని ద్రాక్షరసంగా చేయగలమా? చనిపోయినటువంటి వాళ్ళు లేపగలమా? ఆ పనులు చేయడం అవసరం లేదు. ఆయన గురించి చాటి చెప్తే చాలు, మంచితనాన్ని కలిగి జీవిస్తే చాలు అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అప్పగించినటువంటి పనిని మనం చేసుకో. క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వడం అని అంటే ఆ యొక్క మంచి కార్యాలను ఇతరులకు అందించాలి. సేవా కార్యక్రమాలు, అందరికీ సేవా కార్యక్రమాలు, సహాయపడాలి, తోటి వారిని ఆదరించాలి. అందుకు నా శక్తి సామర్థ్యాలు సరిపోతున్నాయా అని అంటే ఆత్మశక్తి వలన మీరు చేయగలరు. అందుకే నేను మీకు తెలియజేస్తున్నా, జెరూసలేములోనే ఉండండి. ఆత్మ మీకు ఆయన యొక్క బలాలు అనుగ్రహాలు ఇచ్చిన వాడి బలపరిచేంత వరకు కూడా అక్కడే ఉండండి. వాడి తర్వాత మీరు మరి ప్రపంచ నలుమూలకు వెళ్ళి సువార్తను అందించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. తన సేవ కర్తవ్యాన్ని కొనసాగించాలి అని ఆయన అడగడంలో అంతరార్థం ఏమిటి అని మనము ఒక ప్రశ్న వేసుకుంటే దానికి ఒక గొప్ప వ్యక్తి అంటాడు, ఒక పునీతుడు అంటాడు, మనం క్రీస్తు కార్యాన్ని కొనసాగించడం అంటే దాని అర్థం ఆయన చేసిన దాన్నే మరలా తిరిగి చేయాలి అని కాదు. అయితే ఆయన పవిత్ర ఆత్మ నడిపింపుతో ఎలా చేశాడో అలా మనము చేయాలనే దాన్ని గ్రహించాలి. ఆత్మశక్తి పొందాలి, ఆత్మ అనుగ్రహం, ఆత్మ బలాన్ని, అప్పుడు బలాన్ని పొందుతూ ధైర్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడు ముందుకు వెళ్ళి మనకు కూడా క్రీస్తు లాగానే చాటి చెప్పగలమని మనం తెలుసుకోవాలి అని మరి మనకు ఈ యొక్క పండుగ సందర్భంగా గ్రహించవలసినటువంటిదిగా ఏ సహోదరి సహోదరులారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రీస్తు కార్యాలు పవిత్రాత్మ సహాయ సహకారాలతో ప్రజల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా కొనసాగించాలి. పవిత్రాత్మ సహాయం లేకుండా ఏ ఒక్కరు కూడా ఏ కార్యం కూడా మనం చేయలేదు. ఆత్మ అనుగ్రహం మనకు ఉండాలి, ఆత్మశక్తి ఉండాలి. ప్రభువు ఈనాడు మన మధ్యలో నేడు పరలోకానికి ఎక్కిపోయాడు. ఆత్మ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మ దేవుడైనటువంటి పవిత్ర ఆత్మ దేవుడి మనం అడగాలి, మనమే అడగాలి, ఆయన అడగాలి, ఆయన శక్తిని అడగాలి, మనం ఆయన వరాలు అడగాలి, ఆయన దీవెనలు అడగాలి, ఆయన అనుగ్రహాలు మనం పొందాలి. ఇవన్నీ పొందినప్పుడు మనం ఈ యొక్క తెలుసు కార్యక్రమాలు ధైర్యంతో మనం చాటు చెప్పుకోవడానికి అటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, లూకాసు గారు రాసిన సువిశేషం 24:49 వచనంలో రాయబడి ఉన్నది, మీరు పైనుండి క్రీస్తును పొందినంత వరకు, పైనుండి శక్తిని పొందినంత వరకు నగరంలోనే ఉండు. శక్తి పొందిన తర్వాత మీరు బయటకు వెళ్ళి సాక్ష్యాన్ని పొందండి, ఆయన కార్యాలను చాటి చెప్పండి అని మనకు తెలియజేస్తున్నారు. మనకు మరి అద్భుతమైనటువంటి తెలివితేటలు, అమోఘమైనటువంటి తెలివి, ఆలోచన శక్తి, మరి అపారమైనటువంటి అనుభవం కూడా ఉండవచ్చు, అపూర్వమైనటువంటి నైపుణ్యం కూడా ఉండవచ్చు. అందువల్ల మనంతా మనమే మన పనులను సాటి లేని విధంగా సాధించుకోగలం అనేటువంటి ధీమాతో, ఆత్మధైర్యంతో కూడినటువంటి మనోభావం కలిగి ఉండవచ్చు. కానీ మనల్ని మనం పరిశుద్ధాత్మనికి వశపరుచుకోని పక్షంగా మనం ఏది కూడా చేయలేమన్నటువంటిది మనం ఈనాడు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులు, క్రీస్తు ప్రభు అధికారాన్ని తన శిష్యులకు ఆయన అందిస్తూ ఉన్నాడు. మోక్షకాల సమయంలో యేసు ప్రభు తన శిష్యులకు తన సేవా కార్యాన్ని కొనసాగించే అధికారాన్ని ఆయన ఇస్తున్నాడు. మీరే నా శిష్యులు, మీరు వెళ్ళి సహాయపడండి, తోటి వారితో సహాయపడండి, అవసరమైనటువంటి వాళ్ళకు మీ సహాయాన్ని అందించండి. వారు భయస్తులని, సులభంగా తనను నిరాకరించగలరని అర్థం చేసుకోవడంలో మన
మందబుద్ధి గలవారే అని ఆయనకు తెలుసు. తన యొక్క శిష్యులు ఎక్కువ తెలియగలటువంటి వాళ్ళ, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. అయినా అటువంటి వాళ్ళపైన ఆయన ఆధారపడి ఉన్నాడు. శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క అధికారాన్ని వాళ్ళకి దయచేసి తెలుసుకే నాయకత్వం వహించేటువంటి ఆయనకు పేతురు వారికి అందిస్తున్నాడు. ఈ విధంగా బలహీనులకు శక్తిని ఇచ్చినటువంటి ప్రభు మనకు కూడా అటువంటి శక్తిని ఇస్తాడు. అందువల్ల ఆ శక్తిని పొంది మనము కూడా క్రీస్తు ప్రభువుని చాటి చెప్పేటువంటి మరి మంచి మనస్సును కలిగి ఉండి ఆ యొక్క ప్రభుకి శిష్యులుగా జీవిస్తూ సాక్ష్యాన్ని పలకడానికి మనం ప్రయాసపడడం. నాకు వేరే ప్రణాళిక లేదు, ఇదే జరిగి తీరాలి అనేటువంటి వాక్యం. యేసు ప్రభు ఎవరితో ఉన్నాడు ఈ మాటలు అని అంటే గాబ్రియేలు సంగమిస్తున్నతో అంటే ఈనాడు యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడినాడు, మోక్షంలో ఉన్నమైపోయాడు. ఆ మోక్షంలో ఉన్నాడు. మోక్షంలో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరకు ఎవరు వచ్చారు? తన గాబ్రియేలు సంగమిస్తుడు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ప్రభు యేసు మోక్షారోహణుడైన తరువాత తన చుట్టూ పరలోక దూతలు చేరి భూలోకంలో ఆయన చేసిన కార్యాల గురించి అడగడం ప్రారంభించారు. అప్పుడు ప్రభు తన జననం గురించి, జీవితం గురించి, బోధల గురించి, తన మరణ పునరుత్థానాల గురించి వివరించి లోక రక్షణ కార్యాన్ని తాను ఏ విధంగా పరిపూర్తి చేసి భూలోకం నుండి పరలోకానికి వచ్చాడో వాళ్లకు తెలియజేస్తుంది. అప్పుడు గాబ్రియేలు దూత ప్రభువుని ఈ విధంగా అడిగిందంట. ఏమని అడిగింది అని అంటే, అంతా బాగుంది కానీ ఇప్పుడు మీరు తిరిగి పరలోకానికి విచ్చేశారు కదా, మరి భూలోకంలో నేను ఎన్నుకున్నటువంటి వారు ఈ పనిని కొనసాగిస్తారా? అందుకు ప్రభు బదులిస్తూ ఏమన్నాడు అని అంటే, నేను భూలోకంలో ఉన్నప్పుడు నన్ను విశ్వసించి ప్రేమించి నా వెంట తిరిగిన కొందరిని నేను నా శిష్యుల బృందంగా ఎన్నుకున్నాను. వారి నా సువార్త ప్రచారాన్ని కొనసాగిస్తారు, శ్రీస్తవ కార్యాన్ని నిర్వహిస్తారు అని ప్రభు సమాధానం ఇచ్చారు. ఆయన మాటలకు గాబ్రియేలు దూత నిర్ఘాంతపోతూ నీవెవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురేనా ఈ యొక్క కార్యాన్ని కొనసాగించేటువంటి వాడు? నీవు మరణదండనకు విధింపబడి గెలిచనేటువంటి చోటులో పట్టుబడి రక్త చెమరుస్తూ కారుస్తూ ఉన్నటువంటి సమయంలో నీ శిష్యులు నేను వదిలి పారిపోయా చూసావా? వాళ్ళైనా ఈ కార్యాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు. మీవన్నీ నిర్వహించే బాధ్యతను వారికి అప్పగించి వచ్చారని మీరు చెప్పదలిచారా? ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మీ ప్రణాళిక సఫలం కాకపోతే మరి అప్పుడు మీరేమి చేస్తారు? మళ్ళీ వెళ్తారా భూలోకానికి అని గాబ్రియేలు దూత ప్రశ్నించింది. అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, నాకు వేరే ప్రణాళిక ఏది కూడా లేదు, అదే జరిగి తీరాలి. అనగా నా శిష్యులను నేను ఎన్నుకున్నాను, ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళు బలపరిచారు, ఆశీర్వదించారు, వాళ్ళు నా పనిని కొనసాగిస్తారు. కాబట్టి సహోదరులారా, మనమందరం కూడా క్రీస్తు ప్రభు అనుచరులం. శిష్యులు మాత్రమే కాదు, గురువులు మాత్రమే కాదు, బిషప్ గారు మాత్రమే కాదు, పాపు గారు మాత్రమే కాదు, కార్డినల్స్ మాత్రమే కాదు, మనం కూడా క్రైస్తవ బిడ్డలు కూడా మనము ఆయన యొక్క శిష్యులు, ఆయన పనిని కొనసాగించేటువంటి ఆయన. కాబట్టి ఆయన కోసం సాక్ష్యం ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. ఆయన పొందును చాటి చెప్పాలి, ఆయన రక్షణను ప్రజలందరికీ తెలియజేయాలి. కాబట్టి ఈ పూజలు ప్రత్యేకంగా మనం ప్రార్థించుకున్న ఆత్మ దేవుడు మనకు శక్తిని ఇవ్వాలి, బలం ఇవ్వాలి, మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి, వరాలు ఇవ్వాలి. తద్వారా ఈ లోకంలో ఆయన గురించి చాటి చెప్పేటువంటి ధైర్యాన్ని మనం పొందగలం. పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని అతని యొక్క నాదుడైన యేసు క్రీస్తుని విశ్వసించున్నాను.
వేడుకొనుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భంలో కన్యమరి మనకి పుట్టే వాసులోనే పాటుపడి శిల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళము తిరిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ దేశం పరలోకానికి సర్వశక్తి గల పుట్టిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడం వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ విశ్వసిస్తున్నాను. పాపముల అన్నిటిని విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. అల్పనకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మరి ఏర్పాటు చేయడం వేదిక మీదకి వచ్చి ఈ యొక్క అర్పణలు సమర్పించగలరు. సహోదరి సహోదరులారా, దేవుని మీద అర్పించుతున్న ఇవని
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార మొదలట్టుగా ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించదు గాక. దైవమైన సర్వేశ్వర, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థం ఈ విజ్ఞాపనలను దీనంతో నీకు సమర్పిస్తున్నాను. ఈ పవిత్ర కార్యములను స్వర్గానందములకు చేర్చున్నట్లు నీ కృపలో అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ వలన చేయుచున్నాను. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన యెహోవాకి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చవుతాం మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం. ఏదైనా క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్థుతిగానములు అనుభవించు నేడు స్వర్గములకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచములకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమును అతని శరీర భాగములమైన మనమును చేరగలము గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గముల తిరిగి. కావున మానవ జాతి ఎంతైనా పాస్కానందముతో నిండినదై నీ స్థుతిగానములు చేయించిన శక్తివంతులైన పరలోక వాసులను భూతల బలమును నీ వాక్యమును నిరంతరం స్తుతించుట యజ్ఞముగా. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకుంటున్నాను. ఈ విధమునది మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుడు అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తులిచి శిష్యులకు ఇస్తూ ఉంటారు. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం. మరణముచే జీవమునిచ్చిన యేసువా అభివందనం. మరణముచే జీవమునిచ్చిన యేసువా అభివందనం. ఆవిధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరణ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇస్తూ ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడి, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయేది. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. శిలువ రక్తముచే రక్షణనిచ్చిన యేసువా శుభవందనం. శిలువ రక్తముచే రక్షణనిచ్చిన యేసువా శుభవందనం. విశ్వాస రహస్యము ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచి ఉందుము, మీరు మరలవచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అపముల రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాను. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాను. క్రీస్తు శరీర రక్తములను పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి నన్ను క్రీస్తుడు జ్ఞాపకం ఉంచుకున్నాను. మా నీయు పరిశుద్ధ బాపు గారిని, మా చిన్నాపతిని భాగీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణించి ఉత్పన్నముగా చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుక మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని తల్లిదండ్రులు మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత జనధీరేజమ్మ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించండి. మా యొక్క తండ్రి మీ నామం పూజించబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. మీ నాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుడైన వారికి మా అప్పులను నిర్వహింపము, మమ్మ శోధనైన ప్రవేశించక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయాళులం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాన్ని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసు మా పాపములను రక్షింపక నీ సరిసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సర్వశాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదుగాక. మీ ఆత్మతో నిండుగాక. ఒకరికొకరు సమాధానమును కలిగి ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు గొర్రె పిల్ల వీకు పిలవబడిన వారు. ప్రభువా, మీ నామమున ప్రవేశించుటకు ప్రమాణం అన్ని ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ఉంచబడుతున్నటువంటి ఈ భక్తులారా, ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీకున్న సంతోషం ఆనందం ఉందా లేదా? అది మాటలు రావట్లేదు, ఉందా లేదా? ఉన్నాడా? ఓకే. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు మొదటి రోజు పూజలో పూజ అయిపోయిన తర్వాత చాలా మంది అడిగినటువంటి ప్రశ్న, మా ప్రాంగణం అంతా దారుణంగా ఉంది, అందరు ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు, అసలు చర్చికి రావాలంటేనే కష్టంగా ఉంది, ప్రదేశం అంతా బాగలేదు, మరి 30 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాము, మాకు ప్రహరీ కూడా కావాలి అని చెప్పి మొదటి రోజు అడగడం జరిగింది. అప్పుడు ఏం చెప్పాను మీకు? ముందు మెటీరియల్గా కాదు, ఆధ్యాత్మికంగా మీరు స్థిరపడండి అని చెప్పి ఒక 5 నెలలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. తర్వాత ఈ నిర్మాణాన్ని అన్నిటినీ కూడా మనం ప్రారంభించుకున్నాం. దాని ఫలితమే ఈరోజు సహోదరులారా, దాని ఫలితమే శర్మ ద్వారా కానీ, ప్రహరీ కూడా కానీ, దేవాలయ నూతనీకరణ కానీ, కళావేదిక కానీ, ఇవన్నీ కూడా మరి ఈ నాలుగిట్లో కూడా నిర్మాణాలలో దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు. ఆ దేవాది దేవుడు మనతో తోడుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా కాచి కాపాడుతున్నందుకు, మరి ముఖ్యంగా ఈ రోజున మంచి వాతావరణాన్ని మనకు దయచేసినందుకు అందరూ కూడా గట్టిగా చప్పట్లు దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి దేవుడి తర్వాత మనం కృతజ్ఞతలు తెలియచేయవలసినటువంటి వారు మన ప్రీతమ నేత్రాలను మహాగంతం వేయించిన చిన్న భక్తిని భాగ్య బిషపురాలు. ప్రీతమ అని ఎందుకు అంటున్నారు అంటే, సత్తల పని మీద మనందరి మీద ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తూనే ఉంటారు. అది ముఖ్యంగా పేదవారన్నా కానీ పేదవారి పట్ల ఎంతో ప్రేమని, ఎంతో కనికరాన్ని చూపిస్తున్నటువంటి గొప్ప నేత్రాలను మన భాగ్య బిషపురాలు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, జూబిలీ జరుపుకున్నాం. మనం ఈ నెలలో జూబిలీ జరుపుకున్నాం. సత్తెనపల్లిలో జూబిలీ వేడుకలకు వచ్చారు. తర్వాత బిషప్స్ గారు కొన్ని కార్యక్రమాల మీద బయటకు వెళ్ళారు. ఈ రోజు కూడా పొద్దున్నే కాసినాపేటలో దివ్య పూజా బలి, అది అయిపోయిన తర్వాత వెంటనే మన దగ్గరికి రావడం జరిగింది. అది అడిగిన వెంటనే కాదనకుండా, మరి నేను రాలేను అనుకుంటా, మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనందరినీ కూడా ఆనందపరచాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా భాగ్య బిషప్ గారు మన గ్రామానికి వచ్చారు. అవునా కదా? మొట్టమొదటిసారిగా. కాబట్టి అడిగిన వెంటనే మన మధ్యలోకి వచ్చి దివ్య పూజా బలిని సమర్పించినందుకు, మంచి వాక్యాన్ని బోధించినందుకు, మరి ముఖ్యంగా మన ఆనందంలో పాల్గొంచుకున్నందుకు, మరి ముఖ్యంగా సినిమా ద్వారాన్ని, కళావేదికని, ప్రహరీ గోడని ప్రారంభించి ఆశీర్వదించినందుకు, అదేవిధంగా నూతనీకరించుకున్నటువంటి దేవాలయాన్ని ఆశీర్వదించినందుకు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ భాగ్య తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతే బిషప్ గారికి ఇంకా గట్టిగా చప్పట్లు ఇచ్చారు. మళ్ళీ గుర్తుకు కావాలి బిషప్ గారు ఈసారి వచ్చినప్పుడు బాగా చప్పట్లు ఇచ్చారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సింది, కృతజ్ఞతలు తెలియజేయాల్సింది మరి మన గుడి పెద్దలు, సంఘ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతరిక్షణ సంతోషరావు, దాసరి జేకబు, దాసరి సురేష్, అందరపు రమేష్, అందరపు వలయేసు, పట్లూరి బాబురావు, పట్లూరి నాగరాజు, పాలూరి ప్రసాదరావు, పాలూరి యేసుదాసు, మంద రవి, మంద అభిరాము, పద్ముని పోయిన రాజప్ప, వీళ్ళందరూ కూడా మరి మన గ్రామానికి ఉన్నటువంటి గుడి పెద్దలు. అందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనికి, కృషికి వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం చేయాలి. అంత కష్టపడ్డారు, అంత కృషి చేశారు. మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అంత కష్టపడ్డారు. కానీ సమయం లేకపోవటం వల్ల సన్మానం కన్నా దేవుడి సత్కారం, దేవుని ఆశీర్వాదాలు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ అందరూ కూడా గట్టిగా చెప్పట్లు గుడి పెద్దలందరికీ, సంఘ పెద్దలందరికీ దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించుగాక, దీవించుగాక. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ నిర్మాణం ప్రారంభించిన దగ్గర నుండి పూర్తయినంత వరకు కూడా అన్ని విషయాలలో నాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి దాసరి విజయ్. అనేక విషయాల్లో మీ అందరినీ కలుపుకుంటా పోతా, నేను సత్తెనపల్లిలో ఉండి మీకు చెప్తా ఉంటే ఇక్కడ నుండి మీ అందరినీ కూడా కలుపుకుంటూ ఇలా చేయాలి, అలా చేయాలి, అది తీసుకొని రావాలి, ఇది తీసుకొని రావాలి అని అందరినీ కూడా అది ఒక తాటి మీద నడిపిస్తూ అందరినీ కూడా సమపాలనలో కలుపుకుంటా పోతూ మరి నిర్మాణం మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతగానో కష్టపడ్డాడు. మరి విజయ్తో పాటు మరి నాగరాజు, తర్వాత ఇద్దరు ముగ్గురు మేస్తులు ఎంతగానో కష్టపడ్డారు. మరి మిగతా వాళ్ళకి మీరు చెప్పట్లేదు అనుకోవద్దు.
మీ అందరికన్నా కొంచెం వారు ఎక్కువగా కష్టపడ్డారు కాబట్టి అందరూ కూడా విజయ్కి వారు కష్టపడిన వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతల్ని తెలియజేద్దాం. విజయ్ పేరులో ఏముంది? విజయ్ పేరులో ఏముంది? విజయం. విజయం ఉంది. ఆ విజయాన్ని మరి ఈ రోజున మనందరికీ కూడా మరి తన పనుల ద్వారా మరి తన కార్యాల ద్వారా మనందరికీ కూడా అందించడం జరిగింది. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మిత్రాలు తండ్రి గారా, మరి ఈ నిర్మాణానికి మరి విశ్వాసులు వీళ్ళే సుమారుగా 14 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇవ్వడం జరిగింది. డబ్బు కన్నా ముఖ్యము ఇదంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. కష్టపడి వాళ్ళే రోజంతా వాళ్ళు ఒత్తిడి వేసుకొని చేసుకోవడం జరిగింది. మీరు చేసినటువంటి పనికి, మీరు చేసినటువంటి కృషికి, మీరు ఇచ్చినటువంటి విధానాలన్నింటికీ కూడా దేవుడు మేమందరికీ కూడా ఆశీర్వదించిన దాకా, దేవుడు మేమందరికీ కూడా నియమించిన దాకా అందరికీ చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రతి ఒక్క విశ్వాసకి దేవుడు మిమ్మల్ని నియమించిన దాకా. అదేవిధంగా మరి ఈ రోజున మరి కృతజ్ఞతలు తెలియజేయవలసింది జేఎంజే కన్యాస్త్రీలు కన్యాస్త్రీలకి మరి ఎంతో చక్కగా మరి సత్తలపల్లిలో ఎప్పుడు కూడా మనకి అనేక విధాలుగా సహాయపడుతూ ఉంటారు. మరి అడిగిన వెంటనే మీరు వచ్చి సిస్టర్స్ అడిగిన వెంటనే సిస్టర్లు కావాలనుకున్న మన మధ్యలోకి వచ్చి ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా చక్కగా మరి అందంగా సుందరంగా మనం అందించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ సిస్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నా కృతజ్ఞతలు తెలియజేయవలసింది మరి ఈ దివ్య పూజానికి మనకి పాటలు అందించినటువంటి కసిరెడ్డి జోసెఫ్ ఫాదర్కి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మంచి గీతాన్ని, మంచి మధుర గానాన్ని మనందరికీ కూడా అందించి దివ్య పూజాలో మరి అర్థవంతంగా పవిత్రంగా పాల్గొనడానికి సహాయపడ్డారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయవలసింది మరి ఆదివారము అయినా కానీ అనేక దివ్య పూజాలు ఉన్నా కానీ మనం తెలిసిన వెంటనే గురువులందరూ కూడా మన మధ్యలోకి వచ్చారు. మనం అనుకున్నాం ఒక 6-7 గురువు ఉంటే బాగుంటుందని వాళ్ళే పిలవడం జరిగింది. పిలిచిన ప్రతి గురువు కూడా కాదనకుండా మరి దివ్య పూజాలో పాల్గొని గ్రామం కోసం ప్రార్థించినందుకు, అందరి కోసం ప్రార్థించినందుకు మీకు నిజంగా మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. మరి నూతనంగా మరి బట్లూరు, మాదల, పాకలపాడు, అదేవిధంగా ఇరుకుపాలెం విచారణ గురువులుగా మరి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి గురువులు ఎవరు? మీకు నూతనంగా రేపటి నుండి ఎవరు మీకు బాధ్యత ఛార్జ్ తీసుకోబోతుంది? ఎవరు? ఫాదర్ కసిరెడ్డి జోసెఫ్ ఫాదర్. మీకు సింగింగ్ అందించినటువంటి, మధుర గానాలు అందించినటువంటి ఫాదర్ గారు ఒకసారి మరి ఫాదర్ గారు మీకు రేపటి నుండి ఛార్జ్ తీసుకోబోతున్నారు. బిషప్ గారు నూతనంగా మరి కసిరెడ్డి జోసెఫ్ ఫాదర్ని మరి నియమించడం జరిగింది. అందరికీ చప్పట్లు కొడుతూ ఆహ్వానం అందించడం ఫాదర్ జోసెఫ్కి. ఫాదర్ గారు సుపరిచితులు నాకు సదరపల్లి ఏ పని చేస్తున్నా కానీ మరి పాటలతో కానీ ప్రోత్సాహంతో కానీ అంతగా ఉంటున్నటువంటి గురువు, మంచి గురువు, చాలా మంచి గురువు. ఇంగ్లీష్ ఒక మాట ఉంటుంది, జాబ్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు. అంటే అన్ని విషయాలలో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి జోసెఫ్ ఫాదర్. ఎంత మంచి గురువుని బిషప్ గారు నేర్పడానికి మీకు అందించడం నిజంగా అదృష్టం, గొప్పవారు. కాబట్టి తక్కువ కాలంలో నాకు ఏ విధంగా ప్రోత్సాహం అందించారో అదే ప్రోత్సాహాన్ని మరి కసిరెడ్డి జోసెఫ్ ఫాదర్ అందించవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి గట్టిగా ఆహ్వానించుకుంటూ మనం గట్టిగా చప్పట్లు కొడతాం. సహోదరి సహోదరులుగా మరి ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చినటువంటి మేత్రాముల్ని మనం సన్మానించుకుందాం. మేత్రాముల్ని మరి చిన్నాబత్తుని భాగ్య బిషప్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్నాబత్తుని భాగ్య బిషప్ గారిని సన్మానించడానికి గుడి పెద్దలందరినీ కూడా మరి ముందుకు రావాల్సిందిగా, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం.
నూతనంగా మరి విచారణ బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కస్తూరి జోసెఫ్ ఫాదర్ని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. పెద్దలందరూ కూడా వచ్చి ఫాదర్ని సన్మానించవలసిందిగా, ఆహ్వానం అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల పాటు బోధనపోయిన రాయప్ప గారు మన గ్రామానికి, మన దేవాలయానికి ఉపదేశంగా పనిచేశారు. ఆయన కళ కూడా ప్రహరీ కూడా చూడటమే, ఈ ఆనందాన్ని చూడటమే తను అనుకోకుండా 4 రోజుల క్రితం ఆయన మరణించడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనందరూ కూడా ప్రార్థించాలి. ఆ దేవాలయంతో ఉండాలని చెప్పి మనందరూ కూడా ప్రార్థించుకోవాలి. మరి ఆయన తరఫున ఆ కుటుంబానికి మరి చిన్న పత్రి భాగ్య బిషప్ గారు మరి వాళ్ళ కొడుకు సన్మానం చేస్తారు. కాబట్టి మరి మమ్మల్ని సాయిబాబుని మరి ముందుకు రావాల్సిందిగా, ఈ చూ సన్మానాన్ని మిత్రాల నుండి పొందవలసిందిగా గ్రామం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ గట్టిగా చెప్పట్లు కొడతాం. అప్పుడైపోయా భక్తులు సహోదరుల సింహ ద్వారాన్ని మన అబ్రహాము వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు నిర్మించడం జరిగింది. ఎంతో డబ్బుని 50,000 రూపాయలు, ఇప్పటికే 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు కూడా అబ్రహాము కుటుంబం ఇస్తామని మాట ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చప్పట్లు కొడుతున్నాము. అదేవిధంగా బొత్స శ్రీనివాసరావు వారి కుటుంబం వాళ్ళు ప్రహరీ గేటుకి 50,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా దాసరి నాగేశ్వరరావు 50,000 రూపాయలు, ఆ చిత్రపల్ల శ్రీమన్నారాయణ కుమ్మం నుండి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు, మరి 50,000 ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇది. వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మిగతా పేర్లన్నీ కూడా ఇచ్చిన పేర్లన్నీ కూడా మరి వచ్చే ఆదివారం చదవబడుతుంది. అదేవిధంగా బంధ మీదంతా కూడా మరి మీ పేర్లన్నీ కూడా రాసి మరి వాళ్ళకి మరి అందించడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తించుకొని అందరూ కూడా మరి ఇప్పుడు వరకు కూడా ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారో రానున్నటువంటి రోజుల్లో కూడా ఆధ్యాత్మికంగా మరి మంచి బిడ్డలుగా, మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని కూడా దీవించిన దాకా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణకు మా మానవ స్వభావం కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుతున్నాము. మేము కూడా శ్రీ సమస్యరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించిన మమ్ము దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ముందుగా మీ ఫాదర్ గారు రాజేష్ ఫాదర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పకుండా వారిని అభినందించడం గొప్పగా ఇవన్నీ
తయారు చేసి ఇక్కడ ఒక దివి పూజ బలిని సమర్పించుకోవడానికి మనకు ఒక అవకాశం, ఈ విధంగా ఒక స్టేజ్ పైన చుట్టూ మరి దాపుగా ఉండేటువంటి ఒక గోడ, అక్కడ ఉన్నటువంటి సింహద్వారం, గుడిలో మరి కూర్చోవడానికి మరి అనుకూలంగా టైల్స్ వేపించినటువంటి వారి ప్రారంభానికి దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నారు. వారు ఎంతో మరి కష్టపడి అందరినీ సమకూర్చి మరి మీకు చేతనైనంత వరకు మీకు మీరు సహాయపడినారు. ముందుగా మీ అందరినీ కూడా అభినందించాలి. ఎందుకు అని అంటే మీరు చాలా వరకు ఖర్చు పెట్టుకొని మీరు అన్ని సమకూర్చుకొని ఇంత శుభ్రంగా చేసుకున్నారు. మీ దేవాలయం, ఈ ఆలయం మాది ప్రహరీ గోడంగా, సింహద్వారంగా, ఊళ్ళోకి వచ్చేటువంటి సమయంలో మేము ఆ ఫీలింగ్ ఆ విధంగా రావాలి. ఇది ఒక ద్వారం, ఇది ఒక పరలోక ద్వారాన్ని పరలోకంలోనికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ద్వారం, గుడిలోకి వచ్చేటువంటి ద్వారం. మరి ఈ ఆలయం అనేటువంటిది పరలోక ద్వారంగా మనకు ఒక నిత్యం మాదిరిగా పనిచేస్తుంది. ప్రతిష్ఠించబడినటువంటి ప్రతి ఆలయం దేవుని యొక్క ఆలయం. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు నివసిస్తాడు, దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని ఆ విధంగా మనం భద్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ ఆలయంలో ప్రార్థనలు జరుపుకోవాలి. ఈ ప్రార్థన ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆలయం ఏ విధంగా ఉంటుంది అని అంటే దేవుని అనుగ్రహంతో కప్పబడి ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం మనకు తెలియదు, ఆ అనుగ్రహాన్ని మనం చూడాలి. మోయిజుడు ఆయన ఆ టెంట్లో దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహము, ఆయన యొక్క మరి ఒక మేఘం మాదిరిగా కప్పబడినటువంటి ఆ యొక్క టెంట్ని మరి లోపలికి కూడా పోవడానికి ఆయన భయపడినాడు. పోవడానికి కూడా మరి ఆ మేఘం ఆ విధంగా ఆపివేస్తుంది. ఆ విధంగా క్రమవేయబడుతుంది ఈ యొక్క ఆలయం. ఇక్కడ నుండి దేవుడు మన మనలో ఆలకిస్తాడు. ఇక్కడ నుండి ఆయన, ఇక్కడ నుండి మనము ఆయన ఆశీర్వాదాలు పొందేటువంటి విధంగా చేస్తుంది. ఇది ఒక నిశ్చయమయ్యో, ఈ స్థలం ఇంత పవిత్రమైనటువంటిదా, నేను నాకు తెలియదే, నేను ఇక్కడ నిద్రపోయాను, రాత్రిని తలనిందుగా చేసుకొని నిద్రపోయాను అని యాకోబు బాధపడుతూ ఉన్నటువంటి సమయం. కాబట్టి అక్కడే ఒక ఆలయ నిర్మాణం జరిగింది, అక్కడే దేవుడు ప్రజలను ఆశీర్వదించారు. కాబట్టి ఈ యొక్క స్థలం పవిత్రమైనటువంటి, ప్రతిష్ట చేయబడినటువంటి, దేవునికి అంకితం చేయబడినటువంటి. కావున పవిత్రంగా ఉంచుకోవడానికి, ప్రార్థించుకోవడానికి మనం ఉపయోగించుకున్నాం. కావున ఆ విషయం ఏనాడు కూడా మరచిపోకూడదు. కాబట్టి మీ అందరికీ మరి అభినందనలు, మీ పాల్గొనడానికి అభినందనలు, వారికి దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్రతి ఒక్క దేవాలయం ఎక్కడ ఏ లోటు పడుతున్నాయా పోయి చూస్తాను, భూతార్థం పెట్టుకొని చూస్తాను. టెలిస్కోప్ ద్వారా దాన్ని చూడగలం, నక్షత్రం ఎక్కడుందో చూడగలం. ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా చూడాలి. ఈ ఫాదర్ గారు కూడా మన రాజేష్ గారు సతని పండుగ వరకు అద్దాలు పెట్టుకొని చూస్తాను, నల్ల అద్దాలు పెట్టుకుంటారు, కనపడుతుంటే కొంచెం రంగు తగ్గిస్తారు. మరి ఆ విధంగా చూసి ఎక్కడ ఏ అవసరం అని చూసి వాళ్ళు చేస్తారు. అది ఆయన ఎక్కడ చూసినప్పుడు నేను కూడా చూశాను. కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫాదర్ రాజేష్. మరి మీకు రానున్నటువంటి పథకాలు కానీ అప్పుడే అభినందించారు. మరి వారికి ఛార్జ్ ఇవ్వని అప్పుడే షాలు కనిపించారు. ఆయన ఎవరు అని అంటే మరి ఆయన పేరు నాకు రాదు కానీ అదే ఆయన పేరు.
ఒకసారి బాగా పాటలు నేర్పించి మంచి సంగంగా మీరు మిమ్మల్ని ఈ రోజు సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఏకైకపుత్రుడు సమున్నత ఆకాశమును చేసుకొని స్వర్గారోహణము చేసి తాగునకు మీరు కూడా ఆరోహణము చేయని నిమిత్తం ద్వారము తెరిచి మీకు ఒక త్రోవను సిద్ధపరచారు. ఆ ప్రభువును దీవించుగాక. క్రీస్తు ప్రభువు తారుమైన విధప తన శిష్యులకు దర్శనమిచ్చారు. అతడు న్యాయమూర్తిగా మరణం వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మేము ఆదరించుగాక. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆశీనుడైనాడు అని మీరు విశ్వసిస్తున్నాడు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దానం ప్రకారం అతడు లోకాంత్యం వరకు మీతో ముందుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సేవరించి కాచి సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి. అందరూ కూడా చిలక రాజేష్ వారి కుటుంబం వాళ్ళు మరి స్టేజీకి మరి బలిపీఠాన్ని కొత్తగా వీళ్ళతో ఏర్పాటు చేశారు. అది రోజు కొంచెం హైట్ ఉండటం వలన ఈ రోజు ఖచ్చితంగా జరగలేదు. మరి తర్వాత పూజలకు వాడటం జరుగుతుంది. సుమారుగా 30,000 రూపాయలని మరి బలిపీఠానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకే చెప్పబడుతూ చిలక రాజేష్ కుటుంబాన్ని దేవుడు జీవించాలని కోరుతున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి భక్తుడి ఆ బంధువులు ఒక 2 నిమిషాలు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నారు. ఉండి కొడుకుని ఆహ్వానించుకుంటాం. అందరికీ వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన ఫాదర్ గారికి సన్మానం చేసుకోవాలి. దయచేసి సంఘ పెద్దలందరూ కూడా మన ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అసలు అలాంటి ఆలోచన మన దగ్గర చెప్పినప్పుడు ఈ ఆలోచన జరగడానికి ఇది నెరవేరడానికి కర్తవ్య క్రియ ప్రథమంగా మొట్టమొదటి అడుగు మన విచారణకుడు గురుశ్రీ గట్టిగా సభలో పెడుతూ ధన్యవాదాలు చెబుతూ వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు మనందరికీ కూడా ప్రధానమైనది, కాలం వరకు మనసులో తీర్చేది. కాబట్టి గట్టిగా మనకుమారులు కూడా చదువులు పెడుతూ మన విచారణలో ఉన్నట్టు ధన్యవాదాలు. గమనించండి, మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా 500 మందికి అన్నము ఇంకా ఏర్పాటు చేయబడింది. ఎవరైనా ఆకలితో ఉంటే మరి సంతృప్తిగా మరి భుజించి వెళ్ళవలసిందిగా మరి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. చల్లని మాతవమా
ఈనాడు దేవుని మహిమపరుస్తూ